వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ఉండగా కొత్త సీఎం ముచ్చట ఉండదు. బీజేపీ పక్ష నేత మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ విషయాలు ఎలా తెలుస్తాయి? దేశవ్యాప్తంగా కులగణన చేపడతాం. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. ఎంఐఎం దేశానికి పట్టిన క్యాన్సర్ లాంటిది. కాంగ్రెస్ తెచ్చిన వక్ఫ్ బోర్డు ఎంతో ప్రమాదకరమైంది. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఎంపీ ధరంపురి అరవింద్ మీడియా సమావేశం. శైవ క్షేత్రాలకు కార్తీక శోభ. నగరంలోని నీలకంఠేశ్వర శంభుని ఆలయం, ఉత్తర తిరుపతి క్షేత్రాలకు పోటెత్తిన భక్తజనం. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. బాన్స్వాడ మండలంలోని కొల్లూరు, నాగారం, దేశాయిపేట్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. నేటి నుంచి 84 రోజుల పాటు అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల అయ్యప్ప ఆలయంలో పూజలు చేసి భిక్ష ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ప్రతి ఒక్కరూ ఆత్మజ్యోతి వెలిగించడంతో తనలోని చెడు వ్యసనాలు దూరం అవుతాయి. నగరంలోని గాయత్రి నగర్లో గల బ్రహ్మకుమారిస్ విశ్వవిద్యాలయంలో కార్తీక మాస దీపారాధన ప్రారంభించిన బ్రహ్మకుమారి వనజ బహించి. K6 వార్తకు స్పందన. నవిపేటలో 10 రోజులుగా వెలగని విద్యుత్ దీపాల కథనం ప్రసారం చేయడంతో నూడా చైర్మన్ స్పందన. భోపాల్ మండలం మంచిప్పలో విషాదం. చెరువులో మునిగి 2 యువకులు మృతి. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు. పాల్గొన్న ప్రశాంత్ రెడ్డి. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ. శబరిమల అయ్యప్పను దర్శించుకునే భక్తులకు ఈ ఏడు 5 లక్షల ఉచిత బీమా. కేరళ దేవాలయ శాఖ మంత్రి వాసవన్ వెల్లడి. పాఠకులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపడతాం. ఆర్మూర్ గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఉండగా కొత్త సీఎం ముచ్చట ఏందని, అవి చెత్త మాటలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉండగా కొత్త సీఎం ముచ్చట ఏందని, అవి చెత్త మాటలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీ కార్యాలయంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కుర్చీ లేదని, ఆయన ముందు తన కుర్చీ గురించి చూసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. కాంగ్రెస్లో ఏదో జరిగిపోతుందని అంటూ చేసే వ్యాఖ్యలతో ప్రచారం రాదని గుర్తించాలని అన్నారు. అసలు మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ విషయాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మార్చి ఆయన స్థానంలో మరొకరికి సీఎం బాధ్యతలు అప్పగిస్తారంటూ బీజేపీ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. బీజేపీ కార్యాలయంలో మహేశ్వర్ రెడ్డికి కుర్చీనే లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందన్నారు. ప్రస్తుతం సీఎం ఉండగా కొత్త సీఎం అనే ప్రస్తావన ఎందుకు వస్తుందన్నారు. ఈ నెల 6 లేదా 7వ తేదీన కులగణనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మల్లికార్జున్ ఖర్గే ఎన్నికల హామీలపై మాట్లాడిన విషయాలను కొందరు వక్రీకరిస్తున్నారని అన్నారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. దేశవ్యాప్తంగా కులగణన జరగాలన్నది తమ పార్టీ నిర్ణయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నవంబర్ 5న బోయినపల్లిలోని మహాత్మా గాంధీ ఐడియాలజీ సెంటర్లో కులగణనపై సలహాలు, సూచనల కోసం నిర్వహించే కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గే పాల్గొంటారని పేర్కొన్నారు. కులగణన ప్రక్రియకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటారని చెప్పారు. ఉండగా కొత్త సీఎం ఏదో వేరే పార్టీలో మాట్లాడితే దానికి ఏం జవాబు చెప్తాము? ముఖ్యమంత్రి గారు ఉండగా
కొత్త సీఎం ప్రస్తావన ఎందుకు వస్తూ ఉంది? ఎవరు దీన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు? ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, నేను చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, బట్టి గారు కానీ, వీళ్ళంతా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ప్రజాక్షేత్రంలో నిజమైన ప్రజాపాలన అందిస్తూ ఉన్నారు. ఇవాళ ముందున్నది ఎవరు మంత్రులు అవుతారో, ఎవరు ముఖ్యమంత్రులు అని కాదు. ప్రజలు మాకు ఒక సదావకాశం ఇచ్చినారు. మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏం తెలుస్తాయి? మహేశ్వర్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు. నేను చాలా బాధపడతా ఉన్నాను. బీజేపీలో ఆయనకు దక్కుతున్న గౌరవం ఏంటో ఒకసారి ఆలోచించుకోవాలి. మహేశ్వర్ రెడ్డికి బీజేపీ పార్టీలో సిఎల్పి నాయకుడిగా వారికి దక్కుతున్న గౌరవం ఏంటో ఒకసారి ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయనకే కుర్చీ లేదు, ఆయనకి ఒక స్థానం లేదు. మాకున్న సమాచారం కూడా కిషన్ రెడ్డికి వారికి గడ్డి వేసే భగ్గమంటుందని అంటున్నారు. సరే, వేరే పార్టీల గురించి మేము కమెంట్ చేయము. మా పార్టీ గురించి వేరే వాళ్ళు కమెంట్ చేస్తే ఊరుకోము. ఎంఐఎం దేశానికి పట్టిన క్యాన్సర్ అని నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ తెచ్చిన వక్ఫ్ బోర్డు చట్టం ఎంతో ప్రమాదకరమైందన్నారు. ఆదివారం నగరంలోని జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడారు. ఎంఐఎం దేశానికి పట్టిన క్యాన్సర్ అని అన్నారు. కాంగ్రెస్ తెచ్చిన వక్ఫ్ బోర్డు చట్టం ఎంతో ప్రమాదకరమన్నారు. ఇలాంటి చట్టాలను వెంటనే తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో 468 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కేవలం 40 కేంద్రాలకు కొబ్బరికాయలు కొట్టారని ఎద్దేవా చేశారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ 9 నాటికి పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి జిల్లా ప్రచార కార్యక్రమంలో ఆ జిల్లాకు చెందిన హిందూ దేవుళ్లపై ప్రమాణాలు చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని విమర్శించారు. అలాగే కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే ఈ వాగ్దానాలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయక ఇప్పటికే సగానికి పైగా రైతులు ధాన్యం దళారులకు అమ్ముకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రైతుల సపోర్ట్ చేస్తేనే అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. జిల్లాకు అండగా ఉంటారనుకున్న బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. కేవలం మంత్రి పదవి ఇస్తేనే లెటరేట్ పంపుతాను, లేదంటే అప్పటి వరకు నా దగ్గరకు రావద్దని అన్నారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో 28 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేసి కనీసం జిల్లాకు ఒక్క ఇంటిగ్రేటెడ్ పాఠశాల కూడా తీసుకురాలేదని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ప్రశ్నించారు. అలాగే 6వ తేదీ నుంచి రాష్ట్రంలో నిర్వహించే కులగణనను ఎలాంటి అవినీతికి తావు లేకుండా నిక్కచ్చిగా తొందరగా చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక ఎన్నికలను తక్షణమే స్పందించి ఎన్నికలను నిర్వహించాలని సూచించారు. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలోని మంచిప్ప ప్రాజెక్టు కోసం 2600 కోట్లు నిధులు మంజూరు చేసిందని, అందులో 2100 కోట్లు పైపుల కోసం మంజూరు చేసింది. ప్రాజెక్టు పైపులు తీసుకొచ్చి దానికి సంబంధించి బిల్లులు కూడా ముట్టాయని తెలిపారు. మంచిప్ప ప్రాజెక్టు కడితే చుట్టుపక్కల గ్రామాలు ముంపుకు గురవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కేటీఆర్ నిర్వహించే పాదయాత్రలో ప్రజలు చీపుళ్లతో స్వాగతం పలుకుతారని విమర్శించారు. అలాగే ఎన్నికలు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ జనవరి నాటికి తులం బంగారం ఇస్తామని చెప్పిన 6 గ్యారంటీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందరు దేవుళ్ళు మీద ఒట్టేసినట్టే రేవంత్ రెడ్డి కంటే పెద్ద హిందూ లేడీ ప్రపంచంలో అన్నట్టు 2 లక్షల రుణమాఫీ, 500 రూపాయల బోనస్. డిసెంబర్ 3వ తారీఖు, 8వ తారీఖు ప్రమాణ స్వీకారం అన్నారు. 9వ తారీఖు 2 లక్షల రుణమాఫీ అన్నాడు. జనవరికి వెళ్ళి కళ్యాణ లక్ష్మి ఇప్పటిదాకా ₹1,00,000 ఇవ్వచ్చు. జనవరికి వెళ్ళి 2.5 తులం బంగారం కూడా వస్తుంది. ఆయన చేసిన వాగ్దానాలు, కథ, వ్యవహారం అంతా ఆయన మాట్లాడతారు. బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలో పలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి, మాజీ స్పీకర్, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. బాన్స్వాడ రూరల్ మండలం దేశాయిపేట్ పిఎస్సిఎస్ పరిధి దేశాయిపేట్ గ్రామం, బాన్స్వాడ పిఎస్సిఎస్ పరిధి కొల్లూరు, నాగారం, బీర్కూర్ మండలం, బీర్కూర్ పిఎస్సిఎస్ పరిధి కిష్టాపూర్ గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్లు, ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఈ రైస్ మిల్లులకు ప్రభుత్వం మధ్యన ఒప్పందం కుదరలేదు. ఇంకా రైస్ మిల్లులకు ప్రభుత్వం మధ్యన పూర్తి స్థాయిలో ఒప్పందం కుదరలేదు. మీటింగ్ రాత్రి 9 గంటలకు పెట్టాం. రాత్రి 9 గంటలకు పెట్టి మీ కోరికలు ఉండరా బాబు, కానీ ముందైతే ప్యాడీ తీసుకోండి, వడ్డు తీసుకోండి, మీకు అలాట్మెంట్ చేయిస్తామని చెప్తే పాపం వారు మన మీద గౌరవంతో 30 రైస్ మిల్లు ఉంటే 25 రైస్ మిల్లు ఒప్పుకున్నారు. 5 లేరు. దానికి కారణం ఏంటంటే వాళ్ళది పోయినసారి వడ్డు పెట్టి బియ్యం ఆడియాలి, అలా బ్లాక్ లిస్ట్ పెట్టారు కాబట్టి వాళ్ళు రాలేదు. ఇందూర్ అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకుంటే శబరి ఆలయాన్ని దర్శించుకున్న అనుభూతి భక్తులకు కలుగుతుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. నగరంలోని కంఠేశ్వర అయ్యప్ప ఆలయంలో ఇందూర్ అయ్యప్ప సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాన్నదాన కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. మొదట అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వాములకు భిక్ష వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ అయ్యప్ప మాల అంటేనే నిగ్రహానికి నిదర్శనమని, కామ క్రోధ మద మత్సరాలను పంచేంద్రియాలను అదుపులో పెట్టుకోవడమన్నారు. ఇందూర్ నగరంలో ఉన్న అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకుంటే శబరిలో ఉన్న అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్న అనుభూతిని భక్తులు పొందుతారని అన్నారు. ఇందూర్లో దాదాపు 30 ఏళ్ల నుండి మాల ధరిస్తున్న గుండమయ్య లాంటి గురుస్వాములున్నారని, ఇందూర్ ఆలయ నిర్మాణానికి వారు ఎంతో కృషి చేశారన్నారు. జనవరి 20 వరకు మహాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న ఇందూర్ అయ్యప్ప సేవా సమితి ట్రస్ట్ను ఎమ్మెల్యే అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ భక్తవత్సలం, ఢిల్లీ ట్రస్ట్ సభ్యులు సురేష్, ఆగమయ్య, జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణం. అయ్యప్ప మాలలో దీక్షలో ఉన్న స్వాములందరికీ కూడా పాదవందనం చేస్తూ ఇందూరు అయ్యప్ప ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 16వ తారీఖున అంటే మండల దీక్ష ప్రారంభం రోజున అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆలయం నుండి డిసెంబరు 1 డేట్ నుండి ప్రతి సంవత్సరం కూడా గత అనేక సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. K6 వార్తకు స్పందన లభించింది. నవిపేటలో 10 రోజులుగా స్ట్రీట్ లైట్స్ పనిచేయడం లేదని కథనం ప్రసారం చేయడంతో నోడా చైర్మన్ కేశవేణు స్పందించారు. నవిపేట్ మండల కేంద్రంలో గత 10 రోజుల నుండి స్ట్రీట్ లైట్స్ వెలుగకపోవడంతో నవిపేట్ అంధకారంగా మారిన సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ నూడావారి ఆధ్వర్యంలో బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంకు వెళ్లే భక్తుల కోసం, ప్రయాణికుల కోసం జాన్కంపేట నుండి యంచ వరకు డివైడర్తో పాటు స్ట్రీట్ లైట్లు, మొక్కలను ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలో జీపీ అధికారుల నిర్లక్ష్యం వల్ల దీపావళి పండుగను గ్రామస్తులు చీకట్లోనే జరుపుకోవాల్సి వచ్చింది. K6 ఛానల్లో ప్రసారమైన వార్తకు నూడా చైర్మన్ కేశవేణు స్పందిస్తూ నూడా ఆధ్వర్యంలో డెవలప్మెంట్ చేశామని, వాటి మెయింటెనెన్స్ మాత్రం స్థానిక గ్రామ పంచాయతీలు చూసుకోవాలన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగిందని, తొందరలోనే లైట్లు వెలిగే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ మర్యాదపూర్వకంగా కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని బిక్నూర్ మండల కేంద్రంలో ఉన్న బాలుర రెసిడెన్షియల్ వసతి గృహాన్ని కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని బిక్కనూరు మండల కేంద్రంలో ఉన్న బాలుర రెసిడెన్షియల్ వసతి గృహాన్ని కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని పాల్వంచ మండలం భవానీపేట తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని ఉత్తర తిరుపతి శ్రీ నీలకంఠేశ్వరాలయం శంభుని గుడిలో కార్తీక దీపోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున మహిళల కార్తీక మాసాలు వెలిగించారు. నగరంలోని నీలకంఠేశ్వరాలయం, సుభాష్ నగర్ రామాలయం, గంగస్థాన్, ఉత్తర తిరుపతి శంభుని గుడి ఆలయాల్లో కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా శనివారం సాయంత్రం మహిళలు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివునికి ప్రీతికర మాసం కార్తీక మాసం అని అన్నారు. కార్తీక నోములు, పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. ఇది శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానం, ఇందూరు నడుగొడ్డిన వెలిసిన దేవస్థానం. ఇది స్వయంభూ దేవస్థానం. కార్తీక మాసం పురస్కరించుకుని ఈ మన ఆలయంలో నిత్యము ఆకాశ దీపోత్సవం, అలాగే నిత్య దీపారాధన.
నగరంలోని ఆర్యానగర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా 108 మంది సువాసినీలతో కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రణవ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, మంత్రోచ్చారణల నడుమ సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముప్పారం సరళ, భాగ్యలక్ష్మి, సౌజన్య, గంగాసాగర్, విద్యా, శారద, విజయ పాల్గొన్నారు. ఓం దక్షిణామూర్తిరూపిణ్యే నమః. ఓం సనకాది సమారాధ్యాయే నమః. ఓం శివజ్ఞానప్రదాయిన్యే నమః. ఓం చిత్కలాయే నమః. ఓం ఆనందకలికాయే నమః. ఓం ప్రేమరూపాయే నమః. ఓం ప్రియంకర్తే నమః. 10 ఏళ్ల కష్టం 10 నిమిషాల్లో కరిగిపోయింది. పారిస్ ఒలింపిక్స్లో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగి పతకానికి అడుగు దూరంలో నిష్క్రమించింది. ఓటమి నుంచి నేర్చుకున్న గుణపాఠం మరో ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు నడుం బిగించింది. ఓటమి నుంచి పుట్టే బాధ, కసి తప్పకుండా ఏదో ఒక రోజు విజయానికి దగ్గర చేస్తాయి. 3 నెలల విరామం తర్వాత తిరిగి ప్రాక్టీస్ ను ప్రారంభించే ప్యారిస్ ఒలింపిక్స్ లో ఎదురైన ఓటమితో 10 ఏళ్ల శ్రమ, కష్టం, కాలం చేసిన త్యాగాలన్నీ ఒక్క క్షణంలో చేతుల్లో నుంచి జారిపోయినట్టు అనిపించింది. టోక్యో ఒలింపిక్స్ బెర్త్ అందినట్టే చేజారి తర్వాత ప్యారిస్ ఒలింపిక్స్ పై గంపెడు ఆశలు పెట్టుకున్నా అందుకు తగ్గట్టే సాధన చేశా. కానీ కొన్ని ప్రతికూల పరిస్థితులు పథకానికి దూరం చేశాయి. ఏదేమైనా 2028 ఒలింపిక్స్ లోనైనా దేశానికి బాక్సింగ్ లో పథకం అందించేందుకు మరో 4 ఏళ్లు శ్రమిస్తా. ఒకప్పుడు క్రీడలంటే అత్యధిక శాతం మంది కేవలం కాలక్షేపంగానే చూసేవారు. ఆడపిల్లలు ఆడదామంటే మగరాయుడుల్లా నిక్కర్లు వేసుకుని గ్రౌండ్ లో ఉరుకులు పరుగులు పెడతావా, అలాంటి మాటలు క్రీడలకు దూరం చేసేవి. ఈ రకమైన దృక్పథం ఉన్న తల్లిదండ్రులు తమ ఆలోచన ధోరణి మార్చుకోవాలి. మగ, ఆడ అని తేడా లేకుండా క్రీడలను కెరీర్గా ఎంచుకునేందుకు పిల్లలను ప్రోత్సహించాలి. నేను బాక్సర్గా 12 ఏళ్ల పాటు పడిన కష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో నాకు డిఎస్పీ ఉద్యోగం ఇచ్చింది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ అయ్యా. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పథకాలు సాధించా. క్రీడల ద్వారా కూడా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు అనే దానికి నేను ఒక ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. నేను బాక్సింగ్ కు కెరీర్ గా ఎంచుకుంటానని ఇంట్లో చెప్పినప్పుడు మా అమ్మ చాలా వాదించింది. నీ ముఖానికి దెబ్బలు తగిలితే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారని బాధపడింది. నువ్వు చేసే వ్యాయామాలకు నీ శరీర ఆకృతి మగవారిలా మారిపోతుందేమోనని ఆందోళన చెందింది. అవన్నీ అపోహాలేనని నేను ఆమెతో చెప్పా. వారికి శరీర నిర్మాణం, కండరాలు, హార్మోన్లు బట్టే శరీర ఆకృతిలో మార్పులు వస్తాయి తప్ప మరొకటి కాదు. నేను బాక్సింగ్లో రాణిస్తూ ఒక మెట్టు ఎక్కి కొద్దీ ఆమె ఆలోచనలు సరళి మారిపోయింది. ఇప్పుడు ఆమె నాకు పెద్దతు మద్దతుదారు. సోషల్ మీడియాలో నటీమణులు సమంత, రష్మిక మందాన లాంటి వారిని ఉద్దేశించి బాడీ షేమింగ్ చేస్తూ పలువురు నెటిజన్లు పెట్టి కామెంట్లు చూసి నాకు ఒళ్ళు మండుతోంది. జీవితంలో ఏమీ సాధించలేని చేతకాని వారు, పనిపాట లేనివారు అలాంటి చెత్త వ్యాఖ్యలు చేస్తూ కాలం వెల్లదీస్తుంటారు. అలాంటి దిక్కుమాలిన వారి మాటలు అసలు పట్టించుకోవద్దు. లక్ష్యాలను చేరుకోవాలంటే పట్టుదలతో కష్టపడి పనిచేయడం ఒక్కటే మార్గం. క్రీడలు, చదువులు, ఉద్యోగాలతో పాటు అన్ని రంగాల్లో మహిళలు తమ సత్తా చాటుతున్నారు. విద్య, వ్యాపారం, ఉద్యోగాల ద్వారా కొంతమేర ఆర్థిక స్వావలంబనకు స్వేచ్ఛ సాధించారు. అయితే 2 అంశాల్లో మాత్రం ఆలక్ష్యం వహిస్తున్నారు. ఒకటి, ఫిట్నెస్ ను పట్టించుకోకపోవడం. రెండోది, ఏదైనా ఆపద ఎదురైతే తమను తాము రక్షించుకునే విషయంలో ఇప్పటి వరకు వేరే వారిపై ఆధారపడడం. అలాంటిది కాకుండా రోజు ఉదయం కొద్దిసేపు వ్యాయామం చేయడం అలవర్చుకోవాలి. దీంతో పాటు కరాటే, టైకాండో వంటి ఏదైనా వరల్డ్ ఆర్ట్స్ నేర్చుకుంటే విపత్కర పరిస్థితుల్లో పోరాడడానికి, ఆత్మరక్షణకు ఉపకరిస్తాయి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వారికి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇప్పించేందుకు ముందుకు రావాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే స్వేచ్ఛ అవసరమే, కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కొత్త ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు, స్నేహితులతో పార్టీలకు వెళ్లేటప్పుడు, ఇంట్లో ఎవరికైనా సమాచారం ఇచ్చే వెళ్తే ఊహించని ఇబ్బందులు ఎదురైనప్పుడు వారు వెంటనే స్పందించి సహాయం చేయడానికి వీలుంటుంది. వచ్చే ఒలింపిక్స్లో 54 కిలోల వెయిట్ కేటగిరీలో పోటీ పడాలని నిర్ణయించుకున్నా. ఇది కొంచెం కష్టమైనా అందుకు తగ్గట్టు ఇప్పటి నుంచి నా శరీరాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంది. ప్యారిస్ ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్లో ఎదురైన ఓటమికి సానుకూలంగా చెప్పదలుచుకోలేదు. సీడింగ్లో వ్యత్యాసాలతో పాటు వెంటనే బౌట్లు రావటంతో కావలసిన విశ్రాంతి దొరకలేదు. శక్తి కోసం నిర్దిష్ట డైట్ తీసుకోవాలి. పోటీకి ముందు బరువు పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటితో పాటు క్వార్టర్స్లో బౌట్కు నడుమ 12 గంటలే వ్యవధి ఉండటంతో సరిగ్గా సన్నద్ధం కాలేకపోయా. దాంతో గతంలో ఓడించిన బాక్సర్లు సెమీస్ ఫైనల్ కు వెళ్లారు. ఒలింపిక్స్ లో నేను పథకం సాధించలేకపోవడానికి ఈ 2 కారణాలు. పటియాలా, బళ్ళారి మినహా దేశాల్లో మరెక్కడ బాక్సింగ్ లో
హై లెవెల్ శిక్షణ తీసుకునే ఆస్కారం లేకపోవడంతో నేను కూడా తరచూ అక్కడకు వెళ్లాల్సి వస్తుంది. సామాన్య వర్తమాన బాక్సర్లకే ఇక్కడ శిక్షణ తీసుకోవడం ఆర్థికంగా చాలా భారంగా కూడిన విషయం. ఈ విషయంలో కెరీర్ ప్రారంభంలోనే నేను అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. ప్రభుత్వం ముందుకొచ్చి చేయూతనిస్తే అకాడమీ నెలకొల్పుతా. వచ్చే ఒలింపిక్స్ కు నేను ఇక్కడ నుంచే సాధన చేస్తూ నాతో పాటు మరో కొందరి తెలంగాణ బాక్సర్లకు అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేయడానికి అవకాశం ఉంటుంది. ఉత్తరాదిలో వెటర్నరీ బాక్సర్లు మెరికో విజేందర్ సింగ్ అకాడమీలు నెలకొల్పడానికి స్థానిక ప్రభుత్వాలు సహాయం చేశాయి. తెలంగాణ ప్రభుత్వం ముందుకొస్తే హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అకాడమీ ఏర్పాటు చేసి నేను నేర్చుకుంది, నాకు తెలిసింది నలుగురికి పంచుతా. ప్రతిభావంతులైన పేద పిల్లలకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు నా వంతు కృషి చేస్తా అన్నారు. ఈ ఏడాది మండలం మకరవిల్లక్కు యాత్ర సీజన్లో శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఒక్కొక్కరికి 5 లక్షల ఉచిత బీమా కల్పించనున్నారు. శబరిమల ఆలయ నిర్వహణను పర్యవేక్షించే ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుందని కేరళ దేవాదాయ శాఖ మంత్రి విఎన్ వాసవన్ శనివారం వెల్లడించారు. ఈ నెల చివరిలో ప్రారంభమయ్యే యాత్రా సీజన్లో స్వామివారి దర్శనం సాఫీగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించే భక్తులను వారి స్వస్థలకు తరలించే ఏర్పాట్లను టీడీపీ చేస్తుందన్నారు. గత ఏడాది యాత్రా సీజన్లో 15 లక్షల మంది భక్తులకు అన్నదానం చేసినట్లు తెలిపారు. ఈసారి 20 లక్షల మంది భక్తులకు సన్నిధానం వద్ద అన్నదానానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగి 2 యువకులు మృతి చెందిన ఘటన ఆదివారం మోపాల్ మండలం మంచిప్పాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగి 2 యువకులు మృతి చెందిన ఘటన ఆదివారం మోపాల్ మండలం మంచిప్పాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్కు చెందిన కొందరు మంచిప్పాలోని దర్గాకు వచ్చారు. దర్శనం అనంతరం వీరిలో 2 యువకులు సరదాగా స్థానిక పెద్ద చెరువులో దిగి నీట మునిగారు. స్థానికులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు చెరువులో గాలించగా సయ్యద్ మూసా అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. అనంతరం రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టగా మరో యువకుడు సయ్యద్ వాసిక్ మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ యాదగిరి గౌడ్ మృతదేహాలను పంచనామా చేసి లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఆర్మూర్ గ్రంథాలయంలో సమస్యలు పరిష్కరిస్తామని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆర్మూర్ గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పురుషులకు మహిళలకు వేర్వేరుగా టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. సమస్య పరిష్కరించాలని జిల్లా గ్రంథాలయ సెక్రటరీ బుగ్గారెడ్డికి ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. అంతిరెడ్డి రాజారెడ్డిని మున్సిపల్ చైర్మన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ శాల్వాతో సన్మానించారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. లైబ్రరీని విజిట్ చేయడం జరిగింది. వీళ్ళకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ ప్రాబ్లం అంటే బాత్రూమ్స్, ముఖ్యంగా ఆడపిల్లలకు మగపిల్లలకు ఒకే దగ్గర టాయిలెట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని చేంజ్ చేయమని చెప్పేసి ఆల్రెడీ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా వైఫై ఒకటి ప్రాబ్లం ఉందంటే వైఫై కూడా చేంజ్ చేపిస్తున్నారు ఇప్పుడు. అదే కాకుండా మళ్ళీ వీళ్ళకి ఏంటంటే వెహికల్స్ పిల్లలు బయట తీసుకొచ్చి పెడుతుంటే ఎక్కపోతుందని చెప్తున్నారు. దాన్ని కూడా సీసీ కెమెరాలు రేపు లేకపోతే 2-3 డేస్లో అరేంజ్మెంట్ చేస్తామని చెప్పేసి మేము చెప్తాము. నాకున్న పరిధిలో 3 డేస్ బ్యాక్ పోచంపాడు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా బాల్కొండ కూడా వెళ్ళడం జరిగింది. ఈరోజు బోధన్ పట్టణానికి చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు అయినంపూడి శ్యాంసుందర్రావు మన్మరాలు అమెరికాలో స్థిరపడ్డారు. ఏపీ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన సందర్భంగా వీరితో ముచ్చటించారు. రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన అమెరికాలో స్థిరపడ్డ కుటుంబాన్ని చర్చలకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. బోధన్ పట్టణానికి చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు అయినంపూడి శ్యాంసుందర్రావు మన్మరాలు నవ్యత భర్త ఎస్ఎస్సి బొద్దులూరి అమెరికాలో స్థిరపడ్డారు. వీరికి మంత్రి నారా లోకేష్తో దగ్గర పరిచయాలు ఉన్నాయి. లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా నవ్యత దంపతులను ప్రత్యేకంగా చర్చలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి వారితో ప్రత్యేకంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ రచయిత్రి అయిన అయినంపూడి శ్రీ లక్ష్మీ కుమార్తెనే ఈ నవ్యత. నారా లోకేష్ను కలవడం, అభివృద్ధి చర్చల్లో పాల్గొనడం తమకు గర్వంగా ఉందని నవ్యత తెలిపారు. వేల్పూర్ అభినవ రామాలయంలో ఆకాశదీప పూజోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
వేల్పూర్ మండల కేంద్రంలో కార్తీక మాస ప్రారంభం సందర్భంగా అభినవ రామాలయ కేంద్రంలో ఆకాశ దీప పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి కరుణాకర్ శర్మ మాట్లాడుతూ శ్రీ అభినవ రామాలయంలో కార్తీక మాసం సందర్భంగా పల్లకి సేవ ఆకాశ దీపం పూజ నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్తీక మాసంలో ప్రతిరోజు కార్తీక దీపం వెలిగించి నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి మహిళలు, భక్తులు పాల్గొన్నారు. జగిత్యాల మండలంలో గుంటాజ్పల్లి గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరే ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో జగిత్యాల మండలం గుట్రాజ్పల్లి గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం, ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ మంచాల కృష్ణ, ప్యాక్స్ చైర్మన్ సందీప్ రావు, రోటరీ క్లబ్ సభ్యులు, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు టీవీ సూర్యం, డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్, డాక్టర్ జైపాల్, వైద్యులు, నాయకులు బాలముకుందం, గడ్డం నారాయణరెడ్డి, చెరుకు జాన్ మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట్ గ్రామ మాజీ సర్పంచ్ జక్కుల తిరుపతిరావు తాత జక్కుల గంగారాం అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గుట్రాజ్పల్లి గ్రామానికి చెందిన బొద్దుల నాగేష్ రోడ్డు ప్రమాదంలో మరణించగా, గ్రామానికి చెందిన లాల్ చావుల ముండయ్య గుండెపోటుతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వెంట ప్యాక్స్ చైర్మన్ సందీప్ రావు, మాజీ సర్పంచ్ బాలముకుందం, మాజీ ఎంపీటీసీ సురేందర్ రెడ్డి, గడ్డం నారాయణ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ మహేష్, శ్రీనివాస్, గంగరాజం, మల్లేష్, మోహన్ తదితరులు ఉన్నారు. మునుపెన్నడూ లేని విధంగా అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప మాల వేసేవారికి ఎంతో సౌకర్యాలతో కూడిన ఏర్పాట్లు చేశామని K6తో అయ్యప్ప ఆలయ కమిటీ చైర్మన్ భక్తవత్సలం ఢిల్లీ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఎన్నో ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ భక్తవత్సలం ఢిల్లీ పేర్కొన్నారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో అయ్యప్ప మాల ధరణ వేస్తారని, ఈ రోజు మొదటి రోజు కావడంతో అయ్యప్ప ఆలయంలో నాగేష్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులకు భిక్ష ఏర్పాటు చేసి అనంతరం వారు మాట్లాడుతూ, ఇంతకుముందు ఎవరైనా అయ్యప్ప మాల వేయాలనుకుంటే వారి ఇండ్లలో కొన్ని సమస్యల వల్ల అయ్యప్ప మాల వేయలేకపోయేవారని, ఈసారి అలా కాకుండా ప్రత్యేకంగా అయ్యప్ప మాల ధరణ వేసేవారి కోసం ప్రత్యేక హాలు, లాకర్లతో కూడిన సామాగ్రిని ఏర్పాటు చేశారు. ఎవరైనా విలువైన సామాగ్రిని దాచుకునేందుకు ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశామని వారు పేర్కొన్నారు. ఇది నాగేశ్వర రెడ్డి గారు కాంట్రాక్టరు, వాళ్ళ తండ్రి పేరు మీద యోగానంద రెడ్డి గారి పేరు మీద కింద భోజనాల హాల్ ఏదైతుందో అది కూడా ఆయనే కట్టేయడం జరిగింది. ఇది కూడా ఈ హాల్ కూడా సాముల వారు ఉండేందుకు ఈ హాల్ కట్టేయడం జరిగింది. ఇది ఓపెన్, దీంట్లో బట్టలు పెట్టుకున్నందుకు అవకాశం ఉంటుంది. వాళ్ళ విలువైన వస్తువులు పెట్టుకున్నందుకు ఆ లాకర్స్ ఉన్నాయి, వాళ్ళే లాక్ చేసుకుంటారు. వాళ్ళ బంగారం కానివ్వండి, పైసలు కానివ్వండి, వాళ్ళ విలువైన వస్తువులు అన్న పెట్టుకున్నందుకు ఆ లాకర్స్. ప్రతి ఒక్కరూ ఆత్మజ్యోతి వెలిగించడంతోనే తనలో ఉన్న చెడు వ్యసనాలు దూరం అవుతాయని బ్రహ్మకుమారి రేణుక బెహెంజీ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రీనగర్లో గల ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారిస్ విశ్వవిద్యాలయం సెంటర్లో దీపావళి పండుగ అనంతరం మొదలయ్యే కార్తీక మాసంలో దీపారాధన కార్యక్రమాన్ని సెంటర్ ఇన్ఛార్జ్ బ్రహ్మకుమారి వనజా భజేంది ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. మొదట బ్రహ్మబాబా చెప్పిన మొడలని వినిపించారు. అనంతరం రాజయోగ మెడిటేషన్ చేశారు. ఈ సందర్భంగా కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా శివబాబా ఎదుట దీపారాధన కార్యక్రమాన్ని పరివారంతో కలిసి బ్రహ్మకుమారిస్ బెహెంజీలతో కలిసి జ్యోతులు వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేణుకా బెహెంజీ మాట్లాడుతూ, చీకటి వాతావరణంలో జ్యోతిని వెలిగిస్తే చీకటిని పారదోలుతుందన్నారు. అలాగే ప్రతి ఒక్కరిలో ఉన్న చెడు వ్యసనాలు పోవాలంటే జ్ఞానజ్యోతిని వెలిగించాలని సూచించారు. ఆత్మజ్యోతి, జ్ఞానజ్యోతి వెలిగించడం ద్వారా ప్రతిరోజు వారి జీవనంలో ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేయవచ్చని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ భాస్కర్, బ్రహ్మబాబా పరివారం తదితరులు పాల్గొన్నారు. పండగ జరుపుకుంటాము చాలా ఆనందంగా, సంతోషంగా. భారతీయ సంస్కృతిలో మనకున్నటువంటి ప్రతి పండగలో కూడా ఒక అర్థం ఉంటుంది. దీని యొక్క నిగూఢమైన అర్థం ఏంటి అంటే, జ్యోతి వెలిగించడం ద్వారా చీకటిగా ఉండేటువంటి వాతావరణంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి అందం కనిపిస్తుంది. అవును, జ్యోతి ఇక్కడ వెలిగించి ఉంటుంది, అక్కడ సుందరమైనటువంటి వాతావరణము, ఆ వైబ్రేషన్స్, ప్యూరిటీ యొక్క అవన్నీ కూడా మనం అనుభవం చేస్తూ ఉంటాం. అలాగే దీపావళి అంటే మనం వినేటువంటి కథలు, స్టోరీస్ అయితే చాలా ఉంటాయి. నరక చతుర్దశి అలాంటివన్నీ చాలా వింటూ ఉన్నాం. కానీ మనకి బాబా నేర్పించేటువంటివి
మనకేం చెప్తారు బాబా? ఆత్మజ్యోతి వెలిగించుకోండి అనేసి. ఈ దీపావళి 1 రోజు 3 రోజులు చేస్తాము. ఫెస్టివల్ పరంగా బాగుంది. ఆ 3 days చాలా ఆనందంగా ఉన్నాము. సంపూర్ణ సమాజ హితమే సంఘం యొక్క లక్ష్యమని, అందుకోసమే ప్రతి రంగంలోనూ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు లోకహితం కోసం పనిచేస్తున్నారని ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర సంపర్క ప్రముఖ్ టిఎస్ వెంకటేష్ అన్నారు. నగరంలోని శివాజీనగర్లోని ఐటీఐ కళాశాల ఏర్పాటు చేసిన ఆర్ఎస్ఎస్ ఇందూరు నగర గణవేష్ దారి సాంఘిక కార్యక్రమానికి ప్రధాన వక్తగా ఇచ్చేసిన ఆయన మాట్లాడుతూ, ఈ 100 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను సంఘం ఎదుర్కొందని, సమస్యలు వచ్చిన ప్రతిసారి వెనక్కి వెళ్లకుండా ముందుకే వెళ్ళిందని ఆయన తెలిపారు. సమాజ హితం కోసం అవసరమయ్యే ప్రతి పనిని సంఘం తన పనిగా భావించి స్వయం సేవకులలో సమర్పణ భావాన్ని నిర్మాణం చేస్తూ దేశహితం కోసం తమ యొక్క సర్వస్వాన్ని అర్పించే సైనికులలాగా స్వయం సేవకులను తయారు చేస్తుందని, అందుకే నిస్వార్థ శక్తిగా ప్రపంచంలోని అతిపెద్ద సంస్థగా అవతరించి దినాభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదని, సమాజ హితం కోసం మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి స్వయం సేవక్ తాను పనిచేస్తున్న ప్రతి రంగంలో సమర్పణ భావంతో పనిచేయాలని ఆయన సూచించారు. సమాజానికి, దేశానికి సమస్యలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ స్వయం సేవ ముందు తనను తాను అర్పించడానికి సిద్ధంగా ఉంటాడని, అలాంటి మానసిక స్థితిని, కార్యకర్తలను నిర్మాణం చేసే గొప్ప ప్రక్రియ సంఘ శాఖ అని ఆయన సూచించారు. అంతకుముందు స్వయం సేవకులు ఈ నెల 10వ తేదీన నగరంలో జరగనున్న భారీ పథ సంచలన కార్యక్రమానికి సన్నాహకంగా ఈరోజు శివాజీనగర్ ఐటీఐ ప్రాంతంలో సంచలన సాధన చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవాహ అర్గుల సత్యం, సహకార్యవాహులు సుమిత్, వెంకటేష్ స్వయం సేవకులు పాల్గొన్నారు. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాస దీపోత్సవం సోమవారం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా దేవాలయాల్లో వేద పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద మంత్రాలతో ఆకాశ దీపాన్ని వెలిగించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి కార్తీక దీపోత్సవాన్ని ఆరంభించారు. నెల రోజుల పాటు ఆలయాల్లో జరిగే కార్తీక పూజలలో భక్తులు దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయాల్లో ఉదయం దామోదర పూజ నిర్వహించి సాయంత్రం కార్తీక దీపాలను వెలిగించి కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలైన భీమ్గల్ లక్ష్మీ నరసింహస్వామి, బోధన్ ఏకచక్రేశ్వర ఆలయం, జెండా బాలాజీ మందిర్, శంభులింగేశ్వర ఆలయం, నర్సింగ్పల్లి వెంకటేశ్వర ఆలయం, ఉత్తర తిరుపతి క్షేత్రం, ఆర్మూరు వెంకటేశ్వర స్వామి ఆలయం తదితర ఆలయాల్లో ఆకాశ దీపోత్సవాన్ని ప్రారంభించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న నీలకంఠేశ్వర ఆలయంలో శాస్త్రోక్తంగా ఆకాశ దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ అర్చకులు మకరంద్ శాఖై, సుహాస్ శాఖైలు వేద మంత్రాలు పఠించగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయ రామారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు నీలేష్, కార్యనిర్వహణాధికారి శ్రీరామ్ రవీందర్ గుప్తా సిబ్బంది ఉన్నారు. ఈ మాసంలో ప్రాతకాలం అనగా సూర్యోదయ పూర్వమే ఇంట్లో స్నానాది కార్యక్రమాలు చేసుకుని దేవాలయ ప్రాంగణం కానీ, ఇంటి ఎందుకు కానీ, తులసికోట ఎందుకు కానీ దీపాలు వెలిగిస్తూ చాలా పుణ్యకోసం. దీపం జ్యోతి బలపడం అంటే కర్మసాక్షిగా దీపాన్ని వెలిగించి మనం ఏ పూజ అయినా మొదలు పెడతాం కనుక ఇట్టి పవిత్ర మాసంలో దీపారాధన చేయడం చాలా విశేషం. ఏ ఇంట్లో అయితే దీపం వెలిగినో అక్కడ లక్ష్మీదేవి స్థితి నివాసం ఉందని చెప్పి పురాణాలలో, గ్రంథాలలో చెప్పడం జరిగింది. కనుక ఈ పవిత్ర మాసాన్ని అందరూ కూడా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యేశ్వరాలను సమకూర్చుకొని ఆ కార్తీక మాసం ఆ పరమశివుడిని అమ్మవారిని కోరుకుంటూ యాదవ సంఘం ఆధ్వర్యంలో కావాటి హనుమంతు యాదవ్ 11 పేద జంటలకు పుస్తెమట్టలు ప్రదానం చేసి పెళ్లి పెద్దగా నిలిచారు. యాదవ్ సంఘం ఆధ్వర్యంలో కావటి హనుమంత్ యాదవ్ 11 జంటలకు పుస్తెమట్టలు ప్రదానం చేసి పెళ్లి పెద్దగా మారారు. యాదవ్ కులంలోని పేద 11 జంటలకు ఆయన సొంత ఖర్చులతో పెళ్లి చేయనున్నామని తెలిపారు. పవిత్ర కార్తీక మాసోత్సవాలను శనివారం జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. ఉదయం, సాయంత్రం దీపోత్సవం, ఆకాశ దీపం, ఉసిరిక దీపదానాలతో కొలిచారు. తులసి కోటల వద్ద దీపాలను వెలిగించారు. నీలకంఠేశ్వర ఆలయంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయ రామారావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. మహిళలకు నూనె, చీర, గాజులను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ఈవో వేణు, పూజారులు పాల్గొన్నారు. నగరంలోని శంభుని గుడి, ఉమామహేశ్వరాలయం, మనోకామేశ్వరాలయం, అమరేశ్వరాలయం, విఠలేశ్వరాలయం తదితర మందిరాల్లో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయింది. గత నెల 29న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించారు.
జిల్లాలో 14,30,316 మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. 2 నెలల క్రితం నుంచి జాబితాలో పేర్ల నమోదు, తొలగింపు, మార్పులు చేర్పుల ప్రక్రియను BLOలు క్షేత్రస్థాయికి వెళ్లి చేపట్టారు. కొత్తగా చేరిన ఓటర్లు 31,216 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 14,718, మహిళలు 16,497, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు. ఓటర్ల జాబితా నుంచి 7,688 మంది పేర్లు తొలగించగా పురుషులు 3,764, మహిళలు 3,924 మంది ఉన్నారు. పేర్ల తొలగింపులో కేటగిరీల వారీగా చూస్తే చనిపోయిన వారు 900, వలస వెళ్లిన వారు 5,237, డబ్లింగ్ ఓటర్లు 1,537, ఇతరులు 14 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వడ్యాడ్ గ్రామంలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మోర్తాడ్ మండలం వడ్యాడ్ గ్రామంలోని పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద కార్తీక మాసం సందర్భంగా త్రిశూల పాశుపత రుద్రాభిషేకం, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం అర్చకులు రాజా గౌతమ్ శర్మ మాట్లాడుతూ కార్తీక మాసంలో శివారాధన విశేష ఫలితాలను ఇస్తుందని చెప్పారు. స్వామివారిని చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి బిల్వపత్రాలు, ఫలాలు, పుష్పాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 10న నగరంలోని శ్రావ్య గార్డెన్లో జరిగే మాల కులస్తుల ఆత్మీయ సమ్మేళనం జయప్రదం చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ కన్వీనర్ ఉదయ్ కుమార్ పిలుపునిచ్చారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీం నిజామాబాద్ జిల్లా కన్వీనర్ ఉదయ్ కుమార్ మాట్లాడారు. ఎస్సీ జనగణన శాస్త్రీయంగా చేయాలని కోరారు. రిజర్వేషన్ 15% నుంచి 30% పెంచాలన్నారు. ఈ నెల 10న శ్రావ్య గార్డెన్లో మాల కులస్తుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు అమృత్, దేవిదాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఐక్యంగా ఉండి ఎన్నో ఉద్యమాలు చేయడం ద్వారానే మాలలంతా ఇన్ని రోజులు 30 ఏళ్ళుగా గత స్వాతంత్రం వచ్చిన 60 ఏళ్ళుగా అందరు కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా అందరు కలిసిమెలిసి ఉన్న తరుణంలో ఈ విడదీసే కార్యక్రమము మనువాదుల కుట్రతో పాలక వర్గాలు కుట్రలు విభజించి పాలించని కుట్రల ద్వారా ఎస్సీలను వర్గీకరించి విభజించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానికి అంటే ఇప్పుడు ఇన్ని రోజులుగా లేని ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తోని ఈరోజు వర్గీకరణ మీద ఒక తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పు అనేది మేము కూడా దాన్ని ఏ విధంగా తీసుకుంటున్నామంటే అది ఒక రాజ్యాంగబద్ధంగా చేయాలి, ఒక సైంటిఫిక్ మెథడాలజీ ప్రకారంగా సైంటిఫిక్ దాని మీద వర్గీకరణ మన జనాభా నిష్పత్తి దామాషా ప్రకారంగా అది చేయాలనేది రాజ్యాంగబద్ధంగా లేదనే దాని మీదనే మేము పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాలలందరూ అనేకంగా ఉండడం వల్లనే ఈరోజు ఈ స్థితి రావడం జరిగింది. కాబట్టి మాలలందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి ఉద్యోగుల ద్వారా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఉద్యోగులు ఇంకా మళ్ళీ ఎంప్లాయీస్, మాల సంఘాలు, మాల జేఏసీలు, కుల సంఘాలు అన్ని రంగాలలో ఉన్న మాలలందరూ కూడా ఒక తాటికి తీసుకొచ్చి సంఘటితంగా ఉండి సంఘటిత శక్తంగా ఐక్యంగా ఉండి మనం ఏదైనా మన సమస్యలను ఉమ్మడి సమస్యల మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా యొక్క డిమాండ్లను కూడా మేము ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. దీని మీద ఎస్సీ జనగణన శాస్త్రీయంగా చేయాలి. ఎస్సీ రిజర్వేషన్లు 15% నుండి 30% పెంచాలి. ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్ అమలు చేయాలి. ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి. చెప్తాను. అంబేద్కర్ అభయహస్తం కింద 20 లక్షలకు పెంచాలి. ఎస్సీల రిజర్వేషన్ కోసం ప్రత్యేకంగా అన్ని పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లాలో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఎస్సీల భూములను నీటి సదుపాయం ఏర్పాటు చేయాలి. భారత విప్లవోద్యమ యోధుడు, ఆదర్శ కమ్యూనిస్టు నాయకుడు, CPI-ML ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ DV కృష్ణ విగ్రహ ఆవిష్కరణ నవంబర్ 9న ఆర్మూర్లో జరగనుందని పార్టీ శ్రేణులు, కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని CPI మాస్ లైన్ రాష్ట్ర నాయకులు P. రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం నాడు సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో సిరికొండ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా CPI మాస్ లైన్ రాష్ట్ర నాయకులు P. రామకృష్ణ మాట్లాడుతూ CPI ప్రజాపంత తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి DV కృష్ణ విప్లవోద్యమ నిర్మాణం కోసం జీవితాంతం కృషి చేసిన మారుతున్న కాలానికి అనుగుణంగా విప్లవోద్యమ ఎత్తుగడలు, పోరాటాలని మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిరూపించిన విప్లవకార దీక్షకుడు అన్నారు. మార్క్సిజం అంటే పిడివాదం కాదని, శాస్త్రీయ సోషలిజం అని భారత విప్లవకారులు ఈ విషయం అర్థం చేసుకోవాలని, భారత విప్లవ ఉద్యమానికి గొప్ప విప్లవ సిద్ధాంతాన్ని అందించిన
ఉద్యమ యోధుడు అన్నారు. భారతదేశంలో విప్లవోద్యమం పురోగమనానికి భారతదేశ పరిస్థితులను అధ్యయనం చేసి విప్లవ ఎత్తుగడలను అందించిన విప్లవ రణధీరుడని ఆయన పేర్కొన్నారు. కామ్రేడ్ DVK విగ్రహ ఆవిష్కరణ నవంబర్ 9న ఆర్మూర్లో ఉంది అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విగ్రహ ఆవిష్కరణను ముఖ్య అతిథిగా CPI మాస్ లైన్ కేంద్ర కమిటీ సభ్యులు KG రామచందర్ ఆవిష్కరించనున్నారని CPI మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్, జిల్లా కార్యదర్శి వి కృష్ణ, డివిజన్ కార్యదర్శి బి దేవారం, DVK కూతురు డివి దివ్య, POW రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి గోదావరి, TUCA జిల్లా అధ్యక్షులు ఎమ్ముత్తన్నతో పాటు రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొంటారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో CPI మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, డివిజన్ నాయకులు పి రమ, ఆర్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. భారత విప్లవోద్యమ నాయకులు కామ్రేడ్ DV కృష్ణారెడ్డి DVK అన్న విగ్రహావిష్కరణ సభ ఈ నెల 9వ తారీఖు నవంబర్ 9న అమరవీరుల స్మారక వారోత్సవాల సందర్భంగా ఆర్మూర్ డివిజన్ కేంద్రంలో గల కుమార్ నారాయణ స్వామి భవన్లో ఆయన విగ్రహాన్ని CPIML మాస్ లైన్ ప్రజాపంద పార్టీ డివిజన్. నేడు ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర సర్వేలో కేవలం ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కాకుండా రాష్ట్రంలోని అందరూ ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేస్తూ తక్కువ సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సెకండరీ గ్రేడ్స్ టీచర్స్ యూనియన్ ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ నాయకులు మాట్లాడారు. BEd, DEd విద్యార్హతలతో కాకుండా కామన్ సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పండిత్ ప్రమోషన్ల కంటే ముందు ఉన్న సుమారు 1000 పోస్టులలో అర్హత గల SGTలతో నింపాలన్నారు. CPS విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఈ సమావేశ అధ్యక్షులు M వెంకటరమణ, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరివేద మహిపాల్ రెడ్డి, అరికెల వెంకటేశం, SGTU వ్యవస్థాపక అధ్యక్షులు, గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థి సంకినేని మధుసూదనరావు, ప్రధాన కార్యదర్శి A గంగాప్రసాద్, ప్రతిభ, అరుణ, సురేష్ రెడ్డి, రవీందర్, సాగర్, ప్రభాకర్, రాములు తదితరులు పాల్గొన్నారు. SGTల ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడ్డ సంఘం మరి గత 10-12 సంవత్సరాలుగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నది. మరి ఇలా ప్రాథమిక పాఠశాలలన్నిటి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు సుమారుగా 1-2 ఉపాధ్యాయులతోనే నడుస్తున్నాయి. మరి 1-2 ఉపాధ్యాయులతోని 5 తరగతులు 18 సబ్జెక్టులు ఎట్లా నాణ్యమైన గుణాత్మక విద్య బోధిస్తామని కూడా మేము పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి అదేవిధంగా ఇలా ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో ఓటాకు లేకపోవడం ఉపాధ్యాయులుగా మాకు నిజంగా చాలా బాధాకరం. వికలాంగులకు ప్రకటించిన అన్ని పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి కోరారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి అధ్యక్షతన నిర్వహించిన చేయుత పెన్షన్దారుల మహాసభలో కార్యక్రమంలో ఇలా మాట్లాడుతూ, ఇప్పుడున్న తెలంగాణ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్దారులందరినీ నట్టేట ముంచడమే కాకుండా వారితో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత రేవంత్ రెడ్డికి పెన్షన్దారులు కనబడడం లేదు, పెన్షన్దారుల గోడు వినబడడం లేదన్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇదే మా హెచ్చరిక. అధికారంలో వచ్చి 10 నెలలు దాటిన చేయుత పెన్షన్దారులకు పెంచిన పెన్షన్లను ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మా హామీలను అమలు చేయకపోతే 17 నుంచి 23వ తేదీ వరకు అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల ముందు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామన్నారు. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెన్షన్ ఇవ్వకపోతే నవంబర్ 26న పెన్షన్దారుల పోరాట దినంగా ప్రకటించి చేయూత పెన్షన్దారులందరినీ, రాజకీయ అఖిలపక్షాలను కూడా ఇందులో భాగస్వామ్యం చేసి చలో హైదరాబాద్కు పిలుపునిస్తామని హెచ్చరిస్తున్నాము. అదే రోజు ఇందిరా పార్క్ వద్ద వికలాంగుల మహాగర్జన పేరుతో లక్షలాది వికలాంగులతో మహాధర్నా నిర్వహిస్తామన్నారు. మీటింగు 16వ తారీఖు అంటే ఫస్ట్ నుంచి 16వ తారీఖు దాకా మేము పెట్టుకుంటా వస్తున్నాము. కాబట్టి ఏదైతే ఆసర పెన్షన్లు ఉన్నాయో రోజుకి 2 జిల్లాలు మేము మీటింగ్లు పెడుతున్నాము. ఆ మీటింగ్లలో 10వ తారీఖు నుంచి కలెక్టరేట్లో దీక్షలు, 16వ తారీఖు దాకా దీక్షలు అయిన తర్వాత కూడా ఈ రేవంత్ రెడ్డి కళ్ళు తెరవకపోతే మేము 23వ తారీఖున మహాగర్జన లక్షలాది మందితో ఇక్కడ నిజాం కాలేజ్ గ్రౌండ్లో లక్షలాది మందితో మేము మీటింగ్ పెట్టబోతున్నాము. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీతా కార్మికులు. ఇచ్చిన హామీ నిలబెట్టని సీఎం అసలు ఎందుకున్నాడో అర్థమైతలేదు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించి కాలనీని పరిశుభ్రంగా చేశారు.
ఆర్మూర్ పట్టణంలోని కాలనీలో ఉన్న చెత్త చెదరాలను తొలగించి రోడ్లను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కాలనీ వాసులంతా కలిసి స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని కాలనీ పరిశుభ్రంగా చేసుకుంటున్నామని తెలిపారు. ప్రతి శనివారం హనుమాన్ ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, రానున్న కాలంలో కాలనీ ఆలయంలో ఉచితంగా ట్యూషన్, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు కొక్కెర బొమ్మన్న, సభ్యులు సత్యనారాయణ గౌడ్, ఎల్టీ కుమార్, రాజు, బొమ్మయ్య, సాయన్న తదితరులు ఉన్నారు. ఈరోజు జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 68వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కాలనీ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులందరూ చాలా విజయవంతంగా చేయడమైంది. ఎక్కడా లేని విధంగా ఈ యొక్క కాలనీలో అభివృద్ధి పంతాలో నడుస్తుంది. ఇటు అభివృద్ధి కమిటీ అయితేంది, అటు ఆలయ కమిటీ అయితే. జీవితాలను త్యాగం చేసి ఉద్యమాల వైపు నడిచిన కామ్రేడ్ DVK మరణం విప్లవోద్యమానికి తీరని లోటని CPI-ML మాస్ లేన్ కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రజాపంత కార్యాలయంలో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాస్లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి ప్రభాకర్, డివిజన్ కార్యదర్శి దేవరాములు మాట్లాడుతూ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రశ్నించి పేదల పక్షాన ప్రజల పోరాటాల్లో ప్రాణాలు వదిలిన అమరులను స్మరించుకుంటూ వారి ఆశయాలను సాధించాలని, ఆచరణలో నడవాలని పేర్కొన్నారు. దేశ చరిత్రలో అనేక మార్పులకు విప్లవోద్యమాలే కారణమని, ప్రభుత్వాల బూటకపు ఎన్కౌంటర్లో ఎంతోమంది ప్రాణాలు అర్పించారని, అయినా పోరాటాలు ఆగలేదని అన్నారు. అమరవీరుల త్యాగాలను ఆదర్శంగా తీసుకుని నేడు ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో TUCA జిల్లా కార్యదర్శి ముత్తెన్న, సబ్ డివిజన్ కమిటీ నాయకులు జక్కం శేఖర్, మాస్లైన్ సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్, PDS జిల్లా అధ్యక్షులు నరేందర్, ఏరియా అధ్యక్షుడు అనిల్, కార్యదర్శి నిఖిల్, నాయకులు తదితరులు ఉన్నారు. స్మరించుకోవడం అంటే అమరవీరుల ఆశయ సాధనలో మనం నిమగ్నమై ఉద్యమాలు నిర్మించడము అని అర్థం. ఏదో వచ్చినామంటే వచ్చినాం, ఫోటోకు దండేసామంటే వేసినాం, పూలేసుంటే పూలేసినాం కాదు. ప్రపంచంలో ప్రాణం కన్నా మిన్నది ఏమీ లేదు. కాంట్రాక్టర్ ఇచ్చే కాసులకు కకృతిపడి నాసిరకం పనులు చేస్తున్నప్పటికీ R&B అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ కాంట్రాక్టర్ చేస్తున్న నాసిరకం పనులకు వత్తాసు పలకడంతో అది చూస్తూ గ్రామస్తులు నివ్వెరపోయారు. ఎడపల్లి మండలంలోని టానకలన్ గ్రామ శివార్లోని D47/1 కెనాల్ నుండి వచ్చే ఉపకాలువ టానకలన్ నుండి కున్నపల్లి గ్రామానికి వెళ్లే మార్గ మధ్యలో R&B రోడ్డు బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టారు. అటు నిర్మాణ పనులు నాసిరకంగా ఉండడంతో గ్రామస్తులు R&B అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదుతో R&B D రామ్మోహన్, A రఘువేళ్లు హుటాహుటిన పనుల వద్దకు చేరుకొని కాంట్రాక్టర్ చేసే పనులను పరిశీలించి నాసిరకం పనులకు వత్తాసు పలుకుతూ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. దాంతో గ్రామస్తులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ విషయంపై ఒక పాత్రికేయుడు అధికారులను వివరణ కోరగా R&B D రామ్మోహన్ పాత్రికేయుడిపై దురుసుగా ప్రవర్తిస్తూ నేనెందుకు వివరణ ఇవ్వాలని దౌర్జన్యానికి దిగాడు. దాంతో అక్కడున్న గ్రామస్తులు పాత్రికేయులు ముక్కున వేలేసుకున్నారు. నిజాంసార్ కెనాల్ నుంచి వచ్చే ఆ తూమ్ ఏదైతే ఉందో 47 కెనాల్ తూమ్ నుంచి వచ్చే ఈ ఫీడర్ కెనాల్ చెరువు నింపుకోవడానికి ఫీడర్ కెనాల్ ద్వారా నీళ్ళు తీసుకొస్తూ ఉంటాం. మరి దానికి తోడు గుట్టలలో నుంచి వచ్చే వరద తోడై ప్రతి సంవత్సరం పడే వర్షాలకి ప్రతిసారి కూడా ఈ రోడ్డు కట్ అవుతూ ఉంది. మరి కొత్తగా R&B రోడ్డు వేసినప్పుడు వేయకముందు ఈ రోడ్డు కింద బ్రిడ్జి ఉండే ఆ బ్రిడ్జిని కూలగొట్టేసి ఒకటే పైప్ వేయడం జరిగింది. ఆ ఒక్క పైపు ద్వారా ఈ నీళ్లను బయటికి గుంజలేక లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రతి పొలం కూడా మునుగుతూ ఉంది. ప్రతిసారి కూడా ఈ రోడ్డు కట్ అయిపోతూ ఉంది. ప్రతిసారి చెప్పడం జరిగింది, గత 10 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం ప్రతి అధికారికి కూడా. మరి ఈసారి ఈ రోజు వచ్చి ఇది వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం రేవంత్ రెడ్డి ఉండగా కొత్త సీఎం ముచ్చట ఉండదు. బీజేపీ పక్ష నేత మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ విషయాలు ఎలా తెలుస్తాయి? దేశవ్యాప్తంగా కులగణన చేపడతాం. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. ఎంఐఎం దేశానికి పట్టిన క్యాన్సర్ లాంటిది. కాంగ్రెస్ తెచ్చిన వక్ఫ్ బోర్డు ఎంతో ప్రమాదకరమైంది.
నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఎంపీ ధరంపూరి అరవింద్ మీడియా సమావేశం. శైవ క్షేత్రాలకు కార్తీక శోభ. నగరంలోని నీలకంఠేశ్వర శంభుని ఆలయం, ఉత్తర తిరుపతి క్షేత్రాలకు పోటెత్తిన భక్తజనం. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. బాన్స్వాడ మండలంలోని కొల్లూరు, నాగారం, దేశాయిపేట్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి. నేటి నుంచి 84 రోజుల పాటు అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల అయ్యప్ప ఆలయంలో పూజలు చేసి భిక్ష ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ప్రతి ఒక్కరూ ఆత్మజ్యోతి వెలిగించడంతో తనలోని చెడు వ్యసనాలు దూరం అవుతాయి. నగరంలోని గాయత్రి నగర్లో గల బ్రహ్మకుమారిస్ విశ్వవిద్యాలయంలో కార్తీక మాస దీపారాధన ప్రారంభించిన బ్రహ్మకుమారి వనజ బహించి. K6 వార్తకు స్పందన. నవిపేటలో 10 రోజులుగా వెలగని విద్యుత్ దీపాల కథనం ప్రసారం చేయడంతో నూడా చైర్మన్ స్పందన. భోపాల్ మండలం మంచిప్పలో విషాదం. చెరువులో మునిగి 2 యువకులు మృతి. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు. పాల్గొన్న ప్రశాంత్ రెడ్డి. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ. శబరిమల అయ్యప్పను దర్శించుకునే భక్తులకు ఈ ఏడు 5 లక్షల ఉచిత బీమా. కేరళ దేవాలయ శాఖ మంత్రి వాసవన్ వెల్లడి. పాఠకులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపడతాం. ఆర్మూర్ గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.